కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. 6 గ్యారెంటీలపై ఎక్కడికక్కడ అధికారులు నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. అర్హుల జాబితాలో తమ పేర్లు లేవంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. నిన్న గ్రామ సభలో చదివినప్పుడు లిస్టులో ఉన్న పేర్లు నోటీస్ బోర్డులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి సమస్య చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మహిళలను బుజ్జగించే యత్నం చేస్తూ కాంగ్రెస్ నేతలు వారిని అడ్డుకున్నారు. అర్హులైన వారికి పథకాలు అందడం లేదని మహిళలు మండిపడ్డారు. అధికారులను అడుగుతే ఏమంటున్నారు? అప్పటి నుంచి ఇప్పటిదాకా నా నాయకులు వాడు సాయం చేసి లేదు. ఇప్పుడు ఇష్టం లేదు ఎవరిని అడగాలి. మంత్రి ఎడగలనిస్తారు మా ఊరలో కలవలేరు. మా సారే పోనిస్తాడా? నేను చేస్తాను ఆయన మాట్లాడిగా కూడా మాట్లాడాడు. ఆయన లేదంటారు. అధికారులు అడిగమ్మా. మా భూములు తీసుకొని మాకేమైనా హెల్ప్ చేసి మాకు నువ్వు ఎక్కడి నుంచి బతుకుతారు మీరు అందరూ వీళ్ళంతా వచ్చిన జనాలు తీసేసా అని చెప్తారు కానీ ఎక్కడి నుంచి బతుకుతారు చిన్నమ్మ అంటారు. ఇక్కడ ఉన్నాయి